నమస్కారం ప్రజలారా. మా పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు మా పార్టీకి రాజీనామా చేసి ఓ పార్టీలోకి పోవటం అయితే జరిగింది. నేనేం చెప్తానంటే, ఎవరైనా సరే పోయినోళ్ళు పోయినట్టు కాముగా మీ పని మీరు చేసుకోండి. ఏం అన్నకేం ఇబ్బంది ఏం లేదు. మీరు ఎవరు పోయినా ఎవరున్నా కూడా మాలాంటి వాళ్ళు ఉన్నాం, ఏదో ఇద్దరు ముగ్గురు నలుగురు మాట్లాడుతూ ఉన్నాం, పార్టీని లాక్కొని వచ్చాం, మళ్ళా అన్నను ముఖ్యమంత్రిని చేస్తాం, 175 178 స్థానాలు గెలుస్తాం, మళ్ళా అన్న ప్రధానమంత్రి కూడా అవుతాడు, ఇబ్బంది ఏమి లేదు. మీరు పోండి, ఇబ్బందిలే. కానీ పోయినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అన్నను ఉద్దేశించి కానీ మన పార్టీలో ఉండేటువంటి అంతర్గత రహస్యాలని కూడా బయట పెట్టొద్దు అనేదే సీమరాజా హెచ్చరిక. ఏంటంటే, ఇప్పుడు ఈ రవిచంద్రారెడ్డి గారు మా పార్టీని వదిలిపెట్టి జగనన్నను రోడ్ల పాలు చేసి జగనన్నను అమాయకుడిని చేసి అన్న అయితే బాధపడతా ఉన్నాడు. రవిచంద్రన్న మనం ఏమి బ్రహ్మాండంగానే చేసినాం అన్నకు, మరి ఎందుకు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి కూడా అన్న అయితే కొద్దిగా ఆలోచన చేసి బాధపడినటువంటి మాట వాస్తవమే. అయినా కూడా మరి రవిచంద్రారెడ్డి గారు నిర్ణయాలు తీసుకొని పోయినారు. అందులో భాగంగా ఒక డిబేట్ లో, ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనకు చాలా వరకు కూడా మన పార్టీకు డ్యామేజ్ జరిగేట్టుగా ఉన్నది. కాబట్టి ఆ డ్యామేజ్ని కప్పిపుచ్చుకునేదానికి ఈ వీడియో చేస్తా ఉన్నా. సరే, ఎందుకు రవిచంద్రారెడ్డి గారు ఏం మాట్లాడినారు, అక్కడ ఉన్నటువంటి ఆ యాంకర్ గారు ఏం అడిగినారు అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి. వీడియోని పూర్తిగా చూడండి, ఆ తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. చెప్పున్నా, నువ్వు చెప్పు. పరమేశ్వర్ గారిని కావచ్చు, అది కూడా ఇంతగా కిచ్చపరుస్తూ వ్యక్తిగతంగా దాడి చేస్తూ అని నేను నిజంగా ప్రెస్ మీట్లలో స్క్రిప్ట్ లేకుండా మాట్లాడారు. కొంతమంది నాయకులు ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడారో వాళ్ళకు కూడా స్క్రిప్ట్లు ఖచ్చితంగా ఇచ్చారు. అవి బాగా ప్రిపేర్ అయ్యే మాట్లాడారు. బాగా చెప్పమనండి, వాళ్ళతో లైవ్ దిగుతారు. వాడి అమ్మ జీవితం ఇప్పుడు కాదయా. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, అది భువనేశ్వరి గారిని తిట్టని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టని, నారా లోకేష్ గారిని తిట్టని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టని, పురంధేశ్వరి గారిని తిట్టని, ఎవరిని అయినా సరే తిట్టని, అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ కూటమి ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఎవరినైనా సరే మాట్లాడాలా, ఎవరినైనా సరే ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ ఉంటుంది. మాకు వైట్ పేపర్, మాకు ఒక వైట్ పేపర్ లో బాగా రాసి ఇచ్చారు. ఆ రాసిన దాన్ని ప్రిపేర్ అయ్యే మేము మాట్లాడతావా అని చెప్పి రవిచంద్రారెడ్డి పట్టబయలు చేసినాడు. అసెంబ్లీలో మాట్లాడాలన్నా కూడా పేపర్ పోతుంది అని చెప్తాడు ఆయన తేటిగా. మనం ఇంకా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఇప్పుడు నాకు కూడా వచ్చాయి కొన్ని పేపర్లు, కానీ అన్ని మాట్లాడలేం కదా. అన్ని మాట్లాడితే కొంతమంది ఈ రోజు ఎక్కడున్నారో, మరి గతంలో ఎగిరెగిరి పడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎక్కడున్నారు? అమ్మనాభూతులు మాట్లాడినారు కొంతమంది. మరి వారందరూ కూడా ఎందుకు ఈరోజు అన్నకు తోడుగా లేకపోయినారు? అన్నకు చేదోడు వాదోడుగా ఎందుకు లేరు? కొంతమంది మంత్రులు ఎట్టపోయినారు, అదృశ్యం అయిపోయినారు. ఎక్కడున్నారో, ఏ కలుగులో దాకా ఉన్నారు? మరి గతంలో ఎగిరిగిరి పడితే ఈరోజు ఏమన్నారు? ఈరోజు అన్న ఒకడున్నాడు, నిలబడుకున్నాడా? అదే విధంగా చూసుకుంటే రవిచంద్రారెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవమే. మేము ఏది మాట్లాడాలన్నా, ఏమి చేయాలన్నా, ఏ కథలు పలకాలన్నా, అసెంబ్లీలోనైనా ప్రెస్ మీట్లో అయినా, మరి బహిరంగ సభలు, సిద్ధం సభలు పెట్టాం, అన్నే చూసి చదువుతాడు బొక్క. మాకు తోడు వినోళ్ళు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, ఎంపీలు ఏంది, ఎమ్మెల్సీలు ఏంది, మంత్రులు ఏంది. ఎవడైనా సరే మాట్లాడాలంటే కొంతమంది మహిళలు ఉన్నారు మా పార్టీలోనే, అధికార ప్రతినిధులు ఉన్నారు మహిళలు. అధికార ప్రతినిధులు వాళ్ళైనా సరే మాట్లాడాలంటే వాళ్ళకి కూడా స్క్రిప్ట్ పంపించేదే. ప్రతి ఒక్కరికి స్క్రిప్ట్ పంపించే మీరు ఈ విధంగా తిట్టండి, ఈ విధమైనటువంటి పదజాలం వాడండి, ఈ విధంగా ఏడ్చండి, ఈ విధంగా నవ్వండి అని చెప్పి మేము ఆ పేపర్లో ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ వీళ్ళు మాట్లాడతారు. ఆ మాట్లాడేది అందరికీ ఇంతకు ముందు అన్న అధికారంలో లేనప్పుడు, అన్న యాత్ర చేసినప్పుడు, అదే పాదయాత్ర చేసినప్పుడు ఒక పెద్ద ఆయన పేరు ఎందుకులే, రోజా గారిని రోజా గారిని మాట్లాడేదానికి పంపించా, బాగా తిట్టమంటున్నారు, బాగా తిట్టు. చంద్రబాబు అప్పుడు అధికారంలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ,
అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తిట్లు నువ్వు బాగా అని చెప్పి చెప్తా పోతున్నాడు. అది మైక్ ఆన్ అయింది. అది మరి మా పార్టీలో ఇప్పటి నుంచి కాదు, మా పార్టీ వైసీపీ పార్టీ మేము స్థాపించిన రోజు కూడా అదే రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవడు మాట్లాడాలన్నా, ఎవడేం చేయాలన్నా, ఎవడు ఏ కథలు పలకాలన్నా కూడా ఖచ్చితంగా స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారమే మా పార్టీ నాయకులు కానీ, అదే విధంగా అన్న కూడా స్క్రిప్ట్ నే ఫాలో అవుతాడు. అన్న ఫాలో కాకుండా ఉంటే మీరు ఫాలో కాకండి. అన్నయ్య ఫాలో అయినప్పుడు మీరు ఎందుకు ఫాలో కారు అనేది నా యొక్క ఉద్దేశం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా మా పార్టీలో చాలా లుసుగులే ఉన్నాయి. లుసుగులన్నీ కూడా ఏమన్నా ఈ రవిచంద్రారెడ్డి బయట పెట్టాడంటే మాకేమన్నా డ్యామేజ్ జరుగుతుందని అనుకుంటున్నాడేమో. ఆ డ్యామేజ్ ని కప్పిపుచ్చేదానికి తప్పకుండా సీమరాజా ఎల్లవేళలా ఇప్పుడు కూడా జగనన్నకు చేదోడు వాదోడుగా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని తెలియజేసుకుంటూ, మరి నేనేం అడుగుతున్నానంటే రాష్ట్ర ప్రజానికానికి, మా జగన్మోహన్ రెడ్డి అన్న, అదే విధంగా మా పార్టీలో ఉండేటువంటి నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా స్క్రిప్ట్ తోనే మాట్లాడరా అనేది మీకు తెలిసినటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.